నువ్వు నేను ఇక్కడ సంతోషంగా ఉండాలి. అక్కడెక్కడ నీలాంబరి? ఏం జరుగుతుంది? ఏం లేదు దేవా, ఏం లేదు. నువ్వు అక్కడ అంటే అర్థం చేసుకోలేనా నీలాంబరి? అక్కడ హాల్లో ఉన్న పార్వతి తాంబూలం తిని ప్రాణాలు పోగొట్టుకుంటుందనుకుంటున్నావు, కానీ పార్వతి తాంబూలంలో విషయం లేదు. నేను మార్చేశాను. అలా చూస్తున్నావు దేవా? మెల్లమెల్లగా నీలో మార్పు వస్తుందేమో అనిపిస్తుంది. పార్వతి చచ్చిపోతే నాలో మార్పు మొదలవుతుంది. ఈ ఘట్టమనేని సామ్రాజ్యంలో కొత్త శకం మొదలవుతుంది దేవా. నీకు నేను తప్ప ఇంకెవరుంటారు? పార్వతి చచ్చిపోయిందన్న జ్ఞాపకం తప్ప. కూర్చోదేవా, రా. ఈ తాంబూలం నువ్వు తినడం పూర్తయితే ఇక మన జీవితాల్లో అడ్డమే ఉండదు. ఎవరి జీవితంలో ఎవరు అడ్డున్నారు నీలాంబరి? ఇప్పుడు అవన్నీ ఎందుకులే దేవా, వదిలే. మనం సంతోషంగా ఉండటం ముఖ్యం. ఈ తాంబూలాన్ని తిను. ఈ తాంబూలంలో ఏం కలిపావు నీలాంబరి? నేనేం కలుపుతాను దేవా? ఎందుకలా అడిగావు? ఆ రోజు స్వీట్స్లో మత్తు మందు కలిపినట్టు ఈ రోజు కూడా నన్ను లొంగ తీసుకోవడానికి ఏ మందు కలిపావో అని అడిగాను. చచ్చా, ఎందుకలా అంటావు దేవా? ఆ రోజు నీ మీద పిచ్చి ప్రేమతో అలా చేశాను. నువ్వు నా సొంతం కావాలని మత్తు మందు కలిపాను. ఇప్పుడు ఈ నీలాంబరిలో మార్పు వస్తుంది. నువ్వు నా మాట వింటున్నప్పుడు అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? ఇందులో తేనె, సున్నం, వక్క, ప్రేమ తప్ప ఇంకేమీ కలపలేదు. భార్యాభర్తలు తినే తాంబూలాన్ని తృప్తిగా నమిలి మింగేస్తారు కానీ ఇలా ఉమ్మేయరు. నేను ఖచ్చితంగా నమిలి మింగేస్తాను నీలాంబరి. నీలాంబరి, ఏంటి పిచ్చి పని? అసలు ఎందుకు ఇలా జరిగిందో కనుక్కోడానికి కూడా వీలు లేకుండా ఇంకు పోసావు. ఈ ఫోటో చూస్తే కోపం, అసహ్యం తప్ప జాలి రాదంటే. గ్రూప్ ఫోటో దిగాలని అందరం డ్రెస్అప్ అయితే ఇది కూడా చీర మార్చుకొని వచ్చింది. మీకు గుర్తుందా? శారీ మార్చుకొని వస్తే ఫోటోగ్రాఫ్ మారుతుందా? నువ్వు చెప్పిన దాంట్లో లాజికే లేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళు అలసివ్వకపోతే వంట చేసే పని మనిషి మన పక్కన నిలబడి ఫోటో దిగుతుందా? చూడండి, అది కట్టిన చీర కూడా ఎంత తళుక్కుమంటుందో.
పార్వతి, నువ్వెందుకు చీర మార్చావు? ఎక్కడదా చీర? నువ్వు అలా రెడీ అయి రావడం వల్లే నీలాంబర్ మనసు నొచ్చుకుంది. లేదమ్మగారు. పార్వతి రెడీ అయితే మాకు బాధ లేదండి. మీ ఫ్యామిలీ ఫోటోలో నేను కూడా ఉండకూడదని పక్కన నిల్చున్నాను. పార్వతి ఎలా వస్తుంది చెప్పండి? చూసావా పార్వతి, అనవసరంగా నువ్వు మధ్యలో వచ్చి ఈ ఫోటోలో పడ్డావు. ఇప్పుడు దీనివల్లే గొడవ అవుతుంది. మీరెందుకు ఫోటో దిగుతున్నారో కూడా నాకు తెలియదు అయ్యగారు. ఈ ఫోటోలో నేను రావడం నా దురదృష్టం. ఎందుకలా బాధపడుతున్నావు పార్వతి? ఫోటోలో మాత్రమే నువ్వు ఉన్నావు. ఓకే అండి పెద్దబాబు గారు. ఇంకా ఈ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలంటారా? తగలబెట్టండి. తగలబెడతారా? నన్ను తగలబెట్టమంటారా? నీలాంబరి, స్టాప్ ఇట్! నువ్వు తగలబెట్టాలనుకున్న ఫ్యామిలీ ఫోటోలో కేవలం పార్వతి మాత్రమే లేదు. నేను, నా భర్త, నా 2 కొడుకులు, చిన్న కోడలు కూడా ఉంది. నువ్వు తప్ప. మేముండి కూడా ఫోటోని తగలబెట్టాలనుకున్నావంటే నీ బుద్ధిహీనత ఏంటో తెలుస్తోంది. ఆంటీ, మీరు అలా ఫీల్ అయ్యారా? అయ్యో, నేను మీరున్న ఫోటోని తగలబెట్టాలని ఎందుకు అనుకుంటాను? ఇది ఉందని అలా అన్నాను. కోపంతో అలా అన్నాను, కానీ నిజంగానే తగలబెడతానా లేదంటే నన్ను అపార్థం చేసుకోకండి. పార్వతి, ఆ చీర నీకెక్కడిదో ఇంకా నువ్వు చెప్పలేదు. అమ్మగారు, అది అది అమ్మగారు. అమ్మ ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, 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 ఏమైందమ్మా? ఐశ్వర్య, ఏమైంది? ఐశ్వర్య, 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 ఏమైందమ్మా? ఐశ్వర్య, 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 చిన్నమ్మాయి గారు, ఐశ్వర్య, ముత్యం, వాటర్. ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది మా? డాక్టర్కి ఫోన్ చేయండి. వాటర్ తీసుకురా. ఐశ్వర్య, ముత్యం, వాటర్ తీసుకురా. ఇదిగోండి బాబు. అందరికి ఇవ్వు. అమ్మా ఐశ్వర్య, లేమ్మా. ఐశ్వర్య. ఇటు ఇవ్వమ్మా, నేను చల్తా. హలో హలో డాక్టర్, ఐశ్వర్య కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జెంట్గా రండి. అలాగే. ఏమైంది? ఏమైంది? అమ్మ ఐశ్వర్య, డాక్టర్ వస్తున్నారు. అయ్యో, నీరసంగా ఉందని పొద్దున్నుండి చెప్తూనే ఉన్నారు అమ్మగారు. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఐశ్వర్య, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ డాక్టర్, కమ్ డాక్టర్. ఐశ్వర్య ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ప్లీజ్. ఈ ఇంట్లో తర్వాత చేసే శుభకార్యం ఏంటో తెలుసా? మీ నాన్న హనుమంతుకి మేమిచ్చిన మాట నిలబెట్టుకోవడం, నీ పెళ్లి చేయడం. అత్తారింటికి పంపించినా నువ్వు అందుబాటులో ఉండాలని హనుమంతు కోరిక. అందుకే